2023లో సోషలాజికల్ థియరీస్‌లో యూనిట్ నెంబర్ 8 సోషల్ యాక్షన్ అండ్ ఐడియల్ టైప్స్, యూనిట్ నెంబర్ 9 పవర్ అండ్ అథారిటీ. ఈ 2 లెసన్స్ గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత ఆల్రెడీ మనము ఈ థియరీస్‌లో మార్క్స్ వెబర్ థియరీస్‌లో ఈ టాపిక్స్ కూడా క్లుప్తంగా కవర్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ యూనిట్ నెంబర్ 8 అండ్ 9లో విశదీకరించుకుందాం అనమాట. సోషల్ యాక్షన్ అండ్ ఐడియల్ టైప్స్ అండ్ పవర్ అండ్ అథారిటీ గురించి ఈరోజు మనము చెప్పుకుంటాం అనమాట. మార్క్స్ వెబర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 1864 నుంచి 1920 వరకు ఇతను జీవించి ఉన్నారు. సమాజ శాస్త్రీయ సిద్ధాంతాన్ని శాస్త్రీయ పద్ధతులకు మార్క్స్ వెబర్ ఎనలేని సేవలు చేశారనేది మనకు తెలిసిన విషయమే. ఇతను జర్మనీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి మత విశ్వాసాలు గల వ్యక్తి అనమాట. వారి మధ్య తేడాలు ఎవరి మూర్తిమత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేసినాయి అని మనం చెప్పుకోక తప్పదు. మొదట హెడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత బెర్లిన్ విశ్వవిద్యాలయంలో వెబర్ విద్యాభ్యాసాన్ని చేశారు. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్టా పుచ్చుకొని న్యాయవాద వృత్తిని చేపట్టారనమాట. ఆ తర్వాత బోధనా వృత్తిలో ప్రవేశించి అర్థశాస్త్రము, చరిత్ర, సామాజిక శాస్త్రాల పట్ల మొగ్గు చూపారు. అతని తండ్రి మరణానంతరము మానసిక వ్యాధికి గురయ్యి ఆ తర్వాత కోలుకొని 1904-5 సంవత్సరంలో అతను ప్రఖ్యాత గ్రంథమైన ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం అనే గ్రంథాన్ని ప్రచురించారనమాట. అతని మరణ సమయంలో ఎకానమీ అండ్ సొసైటీ అనే గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నారు. ఈ పుస్తకము అసంపూర్తిగానే ప్రచురించారు. అతని భార్య మేరియాస్ వెబర్ ఒక ప్రఖ్యాత ప్రభావశీలి సామాజిక శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇతను అనేక గ్రంథాలు రాశారని మనం చెప్పుకున్నాం కదా. అందుట్లో ప్రముఖ గ్రంథాలు ది అగ్రేరియన్ సోషియాలజీ ఆఫ్ ఏన్షియంట్ సివిలైజేషన్ అనే ఒక గ్రంథము, ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్యాపిటలిజం అనే గ్రంథము, ది సోషియాలజీ ఆఫ్ రిలిజియన్ అనే గ్రంథము, మరి ఎకానమీ అండ్ సొసైటీ అనే గ్రంథాలు రాశారు. ఇవి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినవిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దుర్ఖహైమ్తో పాటు వెబర్ కూడా ఆధునిక సామాజిక శాస్త్ర పితామహుడుగానే మనం పరిగణిస్తూ ఉంటాం అనమాట. సమాజ శాస్త్రీయ విశ్లేషణకు ఇచ్చే ప్రాధాన్యతలో దుర్ఖహైమ్ విభేదించినప్పటికీ ఈ ఇరువురు శాస్త్రీయ పద్ధతుల్లో కఠోరత, మతపరమైన సమాజ శాస్త్ర, ఆర్థిక వ్యవస్థ, సమాజం అనే అంశాల విషయాల్లో ఒకే రకంగా ఆలోచించేవారు అనమాట. ఈ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే యూనిట్ నెంబర్ 8లో సోషల్ యాక్షన్ అండ్ ఐడియల్ టైప్స్ గురించి చెప్పుకున్నాము. సామాజిక చర్య అంటాం మనం సోషల్ యాక్షన్ని. సామాజిక శాస్త్ర అధ్యయన విషయానికి సామాజిక చర్య ఒక పునాది వంటిదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. వెబర్ సమాజ శాస్త్రానికి అంతర్లీనంగా కూడా సామాజిక చర్య అనే కేంద్ర ఇతివృత్తమే మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. సామాజిక చర్య మానసిక అంశాల ప్రవర్తన సంబంధమైనదని, ఇవి ఉద్దీపనకు ప్రతిస్పందన రూపంలో ఉంటాయని వెబర్ వర్ణించారనమాట. అతను సామాజిక చర్యను సామాజిక శాస్త్రీయ పద్ధతిలో కూడా ఎంతో చక్కగా మనకు చెప్పారనేది తెలిసిన విషయమే. ఈ సామాజిక చర్య ఆచరణీయమైన నిర్వచనాన్ని వెబర్ అందించారు. వ్యక్తులు తమ చర్యలను అత్యాశ, ఆత్మాశ్రయ అర్థాన్ని ఏ విధంగా ముడిపెడతారని అంశంపై ఈ నిర్వచనము ఆధారపడి ఉంటుందనేది వెబర్ చెప్పారు. దుర్ఖహైమ్ వల్లనే వెబర్ కూడా సమాజంలోని వ్యక్తుల చర్యలను ప్రభావితం చేసే భౌతికేతర సామాజిక యథార్థాలనే ప్రాముఖ్యాన్ని గుర్తించారన్నమాట. వెబర్ అనే మహాశయుడు ఈ యొక్క సామాజిక యథార్థాల ప్రాముఖ్యాన్ని గుర్తించారనేది మనం చెప్పుకోవచ్చు. తన పద్ధతుల శాస్త్రంలో వర్సెంటైన్ అనే జర్మన్ పదనాన్ని ఎక్కువ వెబర్ ఉపయోగించారు. వర్సెంటైన్ అంటే అర్థము చేసుకోవటం. సాంఘిక శాస్త్రవేత్తలు సామాజిక చర్యలు వ్యాఖ్యానించటము, అర్థం చేసుకోవటం ద్వారా సమాజాన్ని అధ్యయనం చేస్తారని వెబర్ భావించారు. అంటే సాంఘిక శాస్త్రవేత్తలు వ్యక్తులు తమ చర్యలకు ఇచ్చే అర్థాలను, వారి వాక్యాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారన్నమాట. సో పాత్రధారులు ఉన్న పరిస్థితుల్లో వారి చర్యలకు గల అర్థము ఆధారంగా సామాజిక చర్య దశ అనేక రకాలుగా వర్గీకరించవచ్చని వెబర్ చెప్పారు. ఇందులో ఈ సామాజిక చర్యల్లో మొదటిదేంటి?
సాంప్రదాయిక చర్య. ఇది ట్రెడిషనల్ యాక్షన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అత్యాసక్తితో పాటించే అలవాట్లు, ఆచారాలపై ఆధారపడి వ్యక్తి చర్య అనేది మనం ఇక్కడ సాంప్రదాయిక చర్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంకొకసారి చెప్పుకుందామా? అత్యాసక్తితో పాటించే అలవాట్లు, ఆచారాలపై ఆధారపడిన వ్యక్తిగత చర్యని మనం సాంప్రదాయిక చర్య అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక సముదాయంలో నిర్వహించే మతపరమైన సంస్కారాలు, అంటే మతపరమైన సంస్కారాలన్నీ కూడా సాంప్రదాయిక చర్యలుగా మనం చెప్పుకుంటాం. ఆ మతాల్లో ఉన్న సాంప్రదాయిక చర్యలన్నీ కూడా ఈ యొక్క చర్యలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మతపరమైన అంశాలకి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాయి అనేది ఈ సాంప్రదాయిక చర్యలో మనం చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క సమాజంలో కూడా ఈ సాంప్రదాయిక చర్యల్ని మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మతానికి లింక్ చేసి ఉంటాయనేది వెబర్ చెప్పారు. తర్వాత ఉద్వేగమాత్మక చర్య అంటే ఎఫెక్టివ్ యాక్షన్. ఉద్వేగమాత్మక చర్య అంటే ఎఫెక్టివ్ యాక్షన్గా చెప్పుకుంటాము. వ్యక్తి కొన్ని ఉద్వేగాలకు లోనైనప్పుడు చేసే సామాజిక చర్యలు ఈ యొక్క ఉద్వేగాత్మక చర్యలు, అండ్ లేకపోతే యాక్షన్ అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకు మనం తీసుకున్నప్పుడైతే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ఎంతో ప్రేమగా చూసుకుంటారనేది మనకు తెలిసిన విషయం కదా. ఒక ఉద్వేగానికి ఏర్పడ్డప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఉద్వేగానికి తల్లిదండ్రులు కనుక గురైనప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాడిని కొట్టడం కానీ, గాయపరచడం కానీ, తిట్టడం కానీ, హెచ్చరించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక అనుకోని పరిస్థితుల్లో మానసిక పరిస్థితి ఉద్వేగపూరితంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద చూపించే చర్యలన్నీ కూడా మనం ఉద్వేగ ఆత్మక చర్యలు అని చెప్తూ ఉంటాము. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎఫెక్టివ్ యాక్షన్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. విలువలు అనుస్థాపిక చర్యలు, దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమనుకుంటాం? వాల్యూ ఓరియంటెడ్ యాక్షన్స్ అనుకుంటాం. విలువలు అనుస్థాపిక చర్యలు అనేది మనం చెప్పుకుంటాం. ఒక ప్రత్యేకమైన రీతిలో చర్య జరపడం వల్ల చైతన్యవంతమైన విశ్వాసంపై ఆధారపడి వ్యక్తిగత సామాజిక చర్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంకొకసారి చెప్పుకుందామా? విలువ అనుస్థాపిక చర్య అంటే ఒక ప్రత్యేకమైన రీతిలో చర్య జరపడం వల్ల చైతన్యవంతమైన విశ్వాసంపై ఆధారపడిన వ్యక్తిగత సామాజిక చర్యగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రైలు ప్రమాదంలో ప్రజలు చనిపోయినప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష కారకుడు అతను కాకపోయినా రైల్వే శాఖ మంత్రిని రిజైన్ చేయటం అనమాట. ఇదేంటి? విలువలు అనుస్థాపిక చర్యలుగా మనం చెప్తూ ఉంటాం. ఉదాహరణకు మనం ఏం చెప్పుకున్నాము? రైలు ప్రమాదం జరుగుతుంది. అటువంటిప్పుడు ఆ రైల్వే శాఖ మంత్రికి దాంట్లో ఎటువంటి సంబంధం ఉండదు, లేదు. కానీ అతను రైల్వే శాఖ నిర్వహిస్తూ ఉండటం వల్ల సామాజికంగా విలువలుతో కూడిన అనుస్థాపిక చర్య అనే ప్రక్రియ ద్వారా అతను ఆ యొక్క పదవికి రిజైన్ చేస్తారనమాట. అంటే ఆ పదవిని గౌరవించాలి అంటే ఆ పదవిని స్వీకరించిన ఆ మంత్రి కూడా రిజైన్ చేసినట్లయితే దాన్ని వాల్యూ ఓరియంటెడ్ యాక్షన్గా మనము ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇంకొకటి చర్య మనం తీసుకున్నట్లయితే ఈ సాధనాత్మక చర్య, ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఇక్కడ యాక్షన్ సోషల్ యాక్షన్స్లోకి వచ్చేటప్పటికి ఇది ఒక చర్యగా మనం చెప్పుకుంటాము. ఆఖరి చర్య అనమాట, 4వ చర్యగా చెప్పుకుంటాం. సాధనాత్మక చర్య, ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్గా చెప్పుకుంటాం. సరైన వనరులతో కోరిన లక్ష్యాలను సాధించుకోవడం కోసం అజీతూచి ప్రయత్నించడంపై ఆధారపడిన వ్యక్తిగత చర్యగా మనం ఇది చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, సరైన వనరులతో కోరిన లక్ష్యాలను సాధించడం కోసము అజీతూచి అంటే బ్యాలెన్స్డ్గా ప్రయత్నించడమే ప్రయత్నించడంపై ఆధారపడిన వ్యక్తిగత చర్యగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. సాధనాత్మక చర్య, దీన్ని ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్ అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఒక పెద్ద కార్పొరేషన్ సంస్థను మనం తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్న మేనేజరు ఎంతసేపు అంటే మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తి కదా ఇతను మేనేజరు, అతను లాభాపేక్షకే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాడు. లాభాలను లెక్క చేసి ఏ ఒక్క పని చేయాలన్నా కూడా ప్రాఫిటబిలిటీ అనేది చూసుకొని దాని మీద చర్య తీసుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్క చర్య మీద కూడా ఈ యొక్క ప్రాఫిటబిలిటీ ఏ విధంగా ఉన్నది, లాభాపేక్ష ఏ విధంగా ఉన్నది అనే దృక్పథంతోనే ఆలోచిస్తూ ఉంటాడు అనేది ఇక్కడ సాధనాత్మక చర్య,
అండ్ ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్‌గా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క చర్యల వల్ల ఈ యొక్క సాంప్రదాయక చర్యలు, ఉద్వేగాత్మక చర్యలు, విలువల అనుస్థాపిత చర్యలు, సాధనాత్మక చర్యల వల్ల సామాజిక ప్రక్రియలు అంటే సోషల్ యాక్షన్ అనేది ఒక సవివరంగా, ఒక సాంప్రదాయ పద్ధతిగా జరుగుతూ ఉంటదనేది మనం ఇక్కడ చెప్తున్నాం. దీంట్లో చూడండి ఇంకొక పోర్షన్ తీసుకున్నట్లయితే ఐడియల్ టైప్. ఆదర్శ రూపాలనేది ఎలా ఉంటాయనేది మనం చెప్పుకోవాలంటే సమకాలీన సమాజ శాస్త్రానికి వేబర్ చేసిన సైద్ధాంతిక సేవగా ఆదర్శ రూపాలను మనం పేర్కొనవచ్చునమాట. వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకోవటానికి భావనా సంబంధమైన పనిముట్టును అభివృద్ధి పరచాల్సిన అవసరము సన్నిహితమైనది. సామాజిక శాస్త్ర పరిశోధనలో వాస్తవ ప్రపంచాన్ని అవగాహన చేసుకొని విపులీకరించే సైద్ధాంతిక ఉపకరణగా వెబర్ తన ఆదర్శ రూపాలని ప్రతిపాదించారనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఆదర్శ రూపము వాస్తవంగా ఉండకపోవచ్చు, వాస్తవ పరిస్థితులు కలిగి ఉండకపోవచ్చు, కానీ సామాజిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి దాన్ని ఊహించుకోవచ్చు అనమాట. మనం ప్రతి వ్యక్తి ఒక నిత్య జీవితంలో ఎన్నో సంవర్గాలను నిర్మించుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక స్థితిని బట్టి మారే మంచి చెడు అనే సంవర్గాలను కూడా సృష్టించుకుంటూ ఉంటాడు. వారి చర్యలను వారు తమ చర్యలకు ఇచ్చుకునే అర్థాలనే మరియు వారి వాక్యాల రూపాలని ఏర్పరుస్తూ ఉంటాయి. ఆదర్శ రూపాలన్నీ కూడా ఆదర్శ రూపాలను భావనాత్మక పనిముట్టుగాను మాత్రమే ఉపయోగించాలి. ఇది ఒక భావనాత్మక పనిముట్టుగానే ఉపయోగించాలనేది వేబర్ చెప్పారు. సామాజిక పాత్రధారులను చర్యలను అవగాహన చేసుకొని వ్యాఖ్యానించడాన్ని సామాజిక శాస్త్రీయ పరిశోధకులు అవి సహాయపడతాయి, తప్పనిసరిగా అవి సహాయపడతాయి అనేది చెప్పారనమాట. అయితే ఆదర్శ రూపాలు ఒకే రకంగా ఉండవన్నమాట. అవి సమ్మిశ్రమ రూపాలలో ఉంటాయన్న విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ఒకే రూపాల్లో ఉండవు, సమ్మిశ్రీయ రూపాల్లో ఉంటాయనేది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఏదైనా ఇవ్వబడిన స్థితిలో వ్యక్తి చర్య ఒక సామాజిక స్థితిగా మనం గుర్తించాలి. సాంఘిక శాస్త్రవేత్త కేవలం ఉద్వేగాత్మక చర్య అని కానీ లేదా సాంప్రదాయక చర్య మాత్రమే అని కానీ వ్యాఖ్యానించలేడు. ఈ విషయాల్లో కొన్ని రకాల సాంప్రదాయక చర్యలు సాంప్రదాయక ఉద్వేగాత్మక చర్యలకు అంటే మిక్స్డ్గా కలిసి ఉంటాయనేది ఇక్కడ చెప్తూ ఉంటారు. వ్యక్తులు వ్యవస్థాపనలో అధికారాన్ని ఏ విధంగా లోబడి ఉంటారో అర్థం చేసుకోవటానికి అధికార వర్గీకరణ ఆదర్శ రూపాలని వెబర్ ప్రతిపాదించారనమాట. ఇక్కడ చూసండి, సంవర్గీకరణ అనేది సర్వసాధారణంగా ఉంటూ ఉంటుందన్నమాట. అయితే వేబర్ ఈ భావాన్ని కొంత కఠోరత చేర్చి సామాజిక శాస్త్ర పద్ధతులను విశ్లేషణకు కావాల్సిన పనిముట్టుగా తీర్చిదిద్దారనమాట. ఈ భావనే వాక్యాయుత సాంప్రదాయకంగా దృగ్విషయ శాస్త్రంగా ఏదో మెథడాలజీగా పరిణామం చెందిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పరిణామము ఆదర్శ రూపాల్లో మనకి ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం అనమాట. తర్వాత విషయాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క అధికారం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తీసుకున్న అథారిటీ అని చెప్తూ ఉంటాం. వ్యవస్థాపన సమాజ శాస్త్రానికి వెబర్ మార్గదర్శకుడు అని మనం చెప్పుకున్నాం కదా. వ్యవస్థాపనను అవగాహన చేసుకోవడానికి హేతుబద్ధమైన ఉపగమనాలను పునాది వేశారు వెబర్. అతను చేసిన సేవల్లో పేర్కొనదగినది అతని అధికారం నిర్మితి సిద్ధాంతముగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వ్యవస్థాపనలో ఉన్న అధికార సంబంధాల ఆధారంగా వ్యవస్థాపనలను లక్ష్యాలను పేర్కొనే పద్ధతిగా మనం ఈ అధికారాన్ని మనం చెప్పుకోవచ్చు. వ్యవస్థాపన సమాజ శాస్త్రము మౌలికంగా వ్యక్తులు ఆదేశాలను ఎందుకు పాటిస్తారు, వారు చెప్పినట్లుగా ఎందుకు చేస్తారు అనే అంశాలను అధ్యయనం చేస్తుంది అనమాట. వెబర్ శక్తి, పవర్, అధికారము మధ్య గల తేడాలని విపులీకరించారు. సత్తా అంటే ప్రతిఘటన ఉన్నప్పటికీ వ్యక్తులు బద్దులై ఉండేలాగా చేసే సామర్థ్యము, అధికారంలో ఆజ్ఞలను పొందిన వారు ఐచ్ఛికంగా ఆయా ఆజ్ఞలను కంపల్సరిగా పాటిస్తూ ఉంటారు. అది వాక్యాయుత సంప్రదాయం అనేది ప్రకారము అధికార వ్యవస్థలో విధేయైన పాత్రలను నిర్వహిస్తూ ఉంటారు. వాక్యాయుత సంప్రదాయము ఇంటర్ప్రిటేషనల్ ట్రెడిషనల్ అనే ప్రకారము అధికార వ్యవస్థ విధేయ పాత్రలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రాబల్య పాత్రలలో ఉన్నవారు నిర్దేశకాలను జారీ చేయటము సక్రమమైందని భావిస్తూ ఉంటారు వెబర్. కనుక విధేయత అంటే ఒబీడియన్స్ ఒక అర్థవంతమైన సామాజిక చర్య అని వెబర్ చెప్పారు.
అంటే ఈ అధికారంలో ఈ విధంగా చెప్పారనమాట. అధికారం ఏ విధంగా క్రమబద్ధీకరించబడిందనే విధానము ఆధారంగా వివిధ రకాల వ్యవస్థాపనలను వర్గీకరించారనమాట. అతను 3 రకాల వ్యవస్థాపనను వర్గీకరించారు. అది ఒకటి తీసుకున్నట్లయితే సమ్మోహన అధికారము, తర్వాత సాంప్రదాయిక హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారాలుగా పేర్కొన్నారు. ఒకటేంటి చార్మిస్టిక్, మళ్ళీ 2 ట్రెడిషనల్, 3 తీసుకున్నట్లయితే రేషనల్ అండ్ లీగల్ అనేది అధికార పద్ధతులను ఇతను వర్గీకరించారనమాట. వీటిలో ప్రతిదానికి ప్రత్యేకమైన పరిపాలనా విధానము లేక వ్యవస్థాపన కలిగి ఉంటుందన్నమాట. వాస్తవ వ్యవస్థాపన ఈ 3 రకాల పద్ధతులతో ఈ 3 రకాల వ్యవస్థాపనల మధ్య తేడాలను వ్యవస్థాపనలు విశ్లేషించడానికి పేపర్ అతి చక్కగా నిర్వహించారనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ అధికారంలోకి మనం చూసుకున్నట్లయితే చూడండి, సమ్మోహన అధికారం, దీన్ని మనం ఏమంటున్నాము, చార్మిస్టిక్ మెథడ్ అని అంటున్నాం అనమాట. మొదటి రకానికి చెందిన అధికారము వ్యవస్థాపనలోని నాయకుని వ్యక్తిగత లక్షణాల మీదే ఆధారపడి ఉంటుందనేది మనకి చెప్పవచ్చు అనమాట. వెబర్ చెరిస్మా అనే గ్రీకు పదముని ఎక్కువగా ఉపయోగించారు. ఈ పదానికి వ్యక్తిగత మూర్తిమత్వ లక్షణాలను ఆధారంగా నాయకుడు మిగతా సాధారణ ప్రజల కంటే వేరుగా విలక్షణంగా కనిపించే లక్షణం అని అర్థంగా మనం చెప్పుకోవచ్చు. నాయకుడికి అలౌకిక మానవేతర శక్తులు ఉంటాయని, కనీసము అనుమానాలను ప్రభావం చేసే కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయని ప్రజలు భావిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న ప్రజలందరూ ఆ విధంగా భావిస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ప్రవక్త లేక రాజకీయ నాయకుడి విషయంలో నాయకుల మాటలను పాటించే శిష్యులతో అనుమానాలతో కూడిన వ్యవస్థ కంపల్సరిగా కలిగి ఉంటుంది. ఈ నాయకులందరూ కూడా శిష్యులను కానీ అనుమానులు కానీ కలిగి ఉంటూ ఉంటారు అనమాట. నాయకుడికి జనబాహుళ్యము మధ్యవర్తులుగా ఈ యొక్క వీళ్ళు శిష్యులు ప్రవర్తిస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం ఇంకొక అధికారం ఆధారంగా ఒక వ్యక్తి లక్షణాలపై ఆధారం ఉండటం వల్ల, వ్యక్తి స్ఫూర్తిపైనే ఆదేశాలు ఆధారపడి ఉండటం వల్ల ఈ రకమైన వ్యవస్థలోనే నిర్మితమైన అస్థిరత్వం కలిగి ఉంటుందనేది వేబర్ చెప్పారు. ఇక్కడ చూడండి, నాయకుడు సరిపోతే అతను వారసుడు ఎవరు అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇందులో మనకి ఏమీ కనిపించదు అనమాట. రాజకీయ మత వ్యవస్థాపనలో నాయకుడు చనిపోతే అతని శిష్యుల మధ్య, ముఖ్యంగా సమ్మోహన అధికార స్థాపకుడికి నిజమైన వారసులనే ప్రకటించడంకునే శిష్యుల మధ్య వివాదాలు అనేకంగా రూపొందుతాయి. ఈ ప్రక్రియ చాలా వరకు వేర్పాటు ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇది సమ్మోహన అధికారం అంటే చార్మిస్టిక్ మెథడ్ ఈ విధంగా ఉంటుంది అనేది వివరాలు చక్కగా వర్ణించారు. అంటే ఒక నాయకుడు చచ్చిపోతే తప్పనిసరిగా శిష్యుల మధ్య ఒక రకమైన విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి అనేది మనం ఇందులో గ్రహించవచ్చు అనమాట. తర్వాత సాంప్రదాయిక అధికారము, ఇక్కడ ట్రెడిషనల్ అథారిటీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. వారసత్వ సంక్రమణకు ఆధారంగా వంశానుకృతమైనట్లయితే ఆ వ్యవస్థాపన సాంప్రదాయిక రూపాన్ని పొందుతుందన్నమాట. సాంప్రదాయిక వ్యవస్థాపనలో అధికారానికి, క్రమానికి ఆధారాలు పూర్వాచారాలు, సంప్రదాయాలు, ఆచరణలు పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా. ఈ వ్యవస్థలో ఆచారం అందరినీ నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నాయకుడు అధికారము వారు వారసత్వంగా పొందిన అంతస్తు చేత నియంత్రించబడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. వారి అధికార పరిధిని ఆచారం నిర్ణయిస్తుంది. కొన్ని వ్యవస్థాపనల్లో చమక్కు సత్తా కూడా వంశానుగతమైన సాంప్రదాయిక అధికారంగా మారుతూ ఉంటుంది అనమాట. స్థాపకుని మూర్తిమత్వంలో సంబంధం లేకుండా వంశానుగత లక్షణాలు నాయకుడి పాత్రలో భాగంగా ఇందులో ఏర్పడతాయి. ఎవరి చారిత్రక ఉదాహరణలు ఇచ్చినప్పటికీ అతని పరిజ్ఞానము ఆధునిక వ్యవస్థాపనకు కూడా వర్తిస్తుందనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా మనం ఇక్కడ అధికారంలో, అథారిటీలో మనం ఇక్కడ చూస్తూ ఉంటామనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత విషయానికి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ హేతుబద్ధమైన చట్టబద్ధమైన అధికారము, ఉద్యోగస్థామ్యము, వ్యవస్థాపన గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నేషనల్ లీగల్ అథారిటీ అండ్ బ్యూరోక్రటిక్ ఆర్గనైజేషన్ మనము వెబర్ ఈ విధంగా వర్ణించారు అనమాట. వెబర్ ప్రతిపాదించిన 3వ అధికార వ్యవస్థ హేతుబద్ధమైనది. చట్టపరమైన అధికారానికి
ఉద్యోగ సామ్య వ్యవస్థాపన రూపము ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజంలో ప్రాబల్య సంస్థగా దీన్ని పరిగణించారనమాట. ఈ వ్యవస్థలోని వనరులన్నీ కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించడం కోసము రూపుదిద్దుకొని ఉంటాయన్నమాట. కనుక ఈ వ్యవస్థ హేతుబద్ధమైనదని మనము పిలవాలి. కంపల్సరిగా ఆ విధంగానే హేతుబద్ధమైనదని మనం గుర్తించాలని కూడా. ఈ వ్యవస్థ కొన్ని విధులను నిర్వహించడం కోసము రూపొందించబడిన రూపొందించబడిన ఒక యంత్రాంగంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యంత్రాంగంలోని ప్రతి భాగము ఆ గరిష్ట స్థాయిలో నిర్వహించడానికి తోడ్పడుతూ ఉంటుంది అనమాట. చట్టపరమైన అధికారం అనేది కార్యాలయ స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తి పనిచేసే సమయంలో ఆ సంస్థ నియమాలు విధానాలకు లోబడి పనిచేయాలి. కంపల్సరిగా ఈ విధంగా విధానాలకు చట్టపరమైన పద్ధతులకు లోబడి పనిచేయాలనేది వెబర్ చెప్పారు. ఒకవేళ ఉల్లంఘించినట్లయితే ఆ అధికారి చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు. ఈ వ్యవస్థాపనకు వెబర్ ఉద్యోగ సామ్యము, బ్యూరోక్రసీ అని పేర్కొన్నారనమాట. ఉద్యోగ సామ్య వ్యవస్థాపన అత్యంత సమర్థవంతమైన వ్యవస్థాపనకి రూపంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. గత 5 సంవత్సరాల్లో జరిపిన నిర్మిత వ్యవస్థాపన లక్షణాల అధ్యయనాలన్నీ మార్క్స్ వెబర్ అధ్యయనంలో ప్రారంభమైనవనే మనం చెప్పుకోవచ్చు అనమాట. అధికారం రకాలలో వ్యవస్థాపన విశ్లేషణ కోసము క్రమ పద్ధతిలోని సంవర్గాలను రూపొందించడానికి వెబర్ చేసిన ప్రయత్నము ఎప్పుడు మనము సామాజిక పద్ధతుల్లో గుర్తుపెట్టుకుంటూ ఉంటామనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే ఈ విధమైన పద్ధతులకు బ్యూరోక్రసీకి వచ్చినట్లయితే దీంట్లో ఉద్యోగ సామ్యము వచ్చినట్లయితే వెబర్ ఈ విధంగా చెప్పారు. వెబర్ అభిప్రాయం ప్రకారము సమాజము రూపాంతరీకరణ హేతుబద్ధమైన ప్రక్రియ అనేది మనం చెప్పుకుంటాము. హేతుబద్ధమైన ప్రక్రియ కేంద్రము. హేతుబద్ధమైన ప్రక్రియకి ఇది ఒక కేంద్రంగా చెప్పుకోవాలన్నమాట ఉద్యోగ సామ్యం అనేది. హేతుబద్ధీకరణ వివిధ స్థాయిల్లో సంస్థల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని పెట్టుబడిదారీ విధానము అభివృద్ధి చెందటము వల్ల ఏర్పడిన ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజంలోని శ్రమ విభజనకు కొన్ని విలువలు, హేతుబద్ధమైన చర్యలు అవసరం అన్నమాట. పని అంటే వర్క్, ప్రతి అంశాన్ని చిన్న చిన్న కార్యాలు టాస్క్స్గా విడగొట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఉద్యోగ సమయంలో పని సమర్థవంతంగా కొనసాగేట్లు అభికల్పన రూపొందిస్తారు. సాంప్రదాయము, ఆచారాలు, ఉద్వేగాల వంటి అంశాలను ఏ విధమైన ఇక్కడ మనకి పాత్ర వహించదన్నది మనకి వెబర్ చెప్పారు. ప్రతి వ్యవస్థలోనూ హేతుబద్ధమైన నిక్షిప్తమై ఉండాలన్నమాట. హేతుబద్ధత నిక్షిప్తమై ఉండాలనేది చెప్పాలి. వనరులకు ఖచ్చితంగా కొలవటం ద్వారా నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఒక పద్ధతిని అనుసరించి మనం సాధించగలుగుతాం అనేది వెబర్ చెప్పారు. వ్యవస్థాపనలు ఒక క్రమాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రతి వ్యవస్థాపనకు గల ప్రత్యేక నిధులను క్రమశ్రేణి సాంకేతిక అంశాల ఆధారంగా ఏర్పరుస్తారు. సంప్రదాయంపైనే ఆధారపడి తొలి వ్యవస్థాపన రూపాలు బాహుళ్య ఉత్పత్తికి అనుకూలంగా ఉండవు అనేది వెబర్ చెప్పారు. సంప్రదాయం పైన ఆధారపడి అధికారం కానీ సమ్మోహన అధికారం కానీ భారీ తరహా ఉత్పత్తిని నియంత్రించలేవనేది వెబర్ చెప్పారనమాట. ఆధునిక సమాజంలోని పెట్టుబడిదారీ విధానము అవసరాలను సరిపోయే వ్యవస్థాపన రూపము ఉద్యోగ సామ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొకసారి చూడండి, ఇక్కడ ఉత్పత్తిని నియంత్రించలేవనేది మనకు తెలిసిన ఆధునిక సమాజము పెట్టుబడిదారీ విధానం అవసరాలకు సరిపోయే వ్యవస్థాపన రూపము ఉద్యోగ సామ్యంగా వెబర్ వర్ణించారు. ఉద్యోగ సమయంలో వ్యవస్థాపన కార్యకలాపాలను కార్యాలయాల విధులుగా వివిధ స్థితులను అప్పచెప్తారనమాట. అవి క్రింది విధంగా ఉంటాయనేది ఉద్యోగ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కార్యాలయ సిబ్బంది మధ్య స్పష్టమైన శ్రమ విభజన ఉంటుంది. కంపల్సరిగా ఉద్యోగ సమయంలో ఈ బ్యూరోక్రసీలో కార్యాలయ సిబ్బంది మీద స్పష్టమైన అంటే మనకి క్లియర్ శ్రమ విభజన ఏ విధంగా ఉండాలనేది ఏర్పరచబడి ఉంటుంది. దీన్ని సమర్థవంతమైన సమన్వయము, నియంత్రణ వ్యవస్థను జతపరిచారనమాట. తన చర్యల ఫలితాలను కొలవగల సామర్థ్యంతో ఈ వ్యవస్థాపన హేతుబద్ధత మనకు కనిపిస్తూ ఉంటుంది. కార్యాలయ సిబ్బంది మధ్య స్పష్టమైన విభజనలో ఈ యొక్క వ్యవస్థాపన హేతుబద్ధత మనకి కంపల్సరిగా కనిపిస్తూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. పనిలో ప్రత్యేకీకరణ, సిబ్బందికి పరిజ్ఞానం ఉండటము, నిష్ఠాతులైన వారిని నియమించడం పైన అధిక శ్రద్ధ చూపుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, పనిలో ప్రత్యేకీకరణ, సిబ్బందికి పరిజ్ఞానం ఉండటము, నిష్ఠాతులైన అంటే స్కిల్డ్ పర్సన్స్ ని
నియమించడంపై అధిక శ్రద్ధ కనిపిస్తూ ఉంటారు ఉద్యోగ సమయంలో. సరైన సాంకేతిక అర్హతలతో నిష్ణాతులు తమ ప్రత్యేక శాఖలను నేర్పరచుకోవటము, ప్రొఫెషనల్ మేనేజర్లు పెరగటం అనేది పెరుగుతున్న దానికి మన ఉదాహరణలుగా సూచికలుగా చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. పనిలో ప్రత్యేకీకరణ, సిబ్బంది పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తూ ఉంటారన్నమాట ఈ ఉద్యోగ సమయంలో. తర్వాత పాయింట్లో వ్యవస్థాపన సరైన క్రమానుగత శ్రేణి ఉంటుందన్నమాట. ఈ యొక్క వ్యవస్థాపన సరైన క్రమానుగత శ్రేణిగా ఉంటుందన్నమాట. పదవుల స్థితిగతులు స్పష్టంగా ఉంటాయి. తర్వాత అధికార క్రమానుగత శ్రేణి, నియమాల వ్యవస్థ ఉంటుంది కాబట్టి వ్యవస్థాపనలోని వ్యక్తుల చర్యలను నియంత్రించే వీలు ఉంటుందన్నమాట. దీన్ని వ్యక్తిగతీకరణకు విరుద్ధమైన రూపంగా వివరించవచ్చు. బాధ్యతలను సంబంధించిన అన్ని అంశాలు స్పష్టంగా ఈ విషయంలో ఉంటాయి. వ్యవస్థాపన పరమైన క్రమానుగత శ్రేణి ఈ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకున్నాము. నియమ వ్యవస్థాపన ఉంటుందన్నమాట. పదవి సంబంధించిన నిర్ణయాలను, చర్యలను ఈ నియమ నిబంధనలు నిర్ణయిస్తూ ఉంటాయి. ఉద్యోగ సమయంలో నియమ నిబంధనలు నియత వ్యవస్థాపన కలిగి ఉంటుంది. ఉద్యోగ సమయం అనేది పదవి సంబంధించిన నిర్ణయాలను, చర్యలను ఈ యొక్క నియమ నిబంధనలు నిర్ణయిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలోనూ సెలవులు, రిటైర్మెంట్ కారణాల వంటి ఫలితంగా సిబ్బందిలో మార్పులు ఉన్నప్పటికీ కార్యాలయం పని కొనసాగుతూ ఉంటుంది. రిప్లేస్మెంట్కు సామర్థ్యత మాత్రమే ప్రతిపాదిక. సిబ్బంది మార్పు వైయక్తికరంగా మాత్రమే ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ సెలవులు, రిటైర్మెంట్ వంటి కారణాల ఫలితంగా సిబ్బందిలో మార్పులు ఉన్నప్పటికీ కార్యాలయము పని కొనసాగుతూనే ఉంటుందన్నమాట. రిప్లేస్మెంట్కు సామర్థ్యం మాత్రమే ప్రతిపాదిక. సిబ్బంది మార్పు వైయక్తికేతరంగా ఏర్పడుతుందనేది వైబర్ ఇక్కడ చెప్పారనమాట. ఈ విషయాలన్నీ కూడా ఉద్యోగ సమయ పరిస్థితుల్లో మనము కూలంకషంగా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. మనం అధికారంగా ఉద్యోగ సమయం యొక్క ప్రముఖ పాత్ర ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ విషయాలు మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మార్క్స్ వేబర్ అనేక రకాల విషయాలు మనకి ఇక్కడ చెప్పారు. మార్క్స్ వేబర్ చెప్పిన సిద్ధాంతాలు ఇప్పటికి కూడా మనం అందరం కూడా ఉద్యోగ సమయంలో మార్క్స్ వేబర్ ఆలోచనలన్నీ కూడా ఎక్కువ పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, మార్క్స్ వేబరు న్యాయబద్ధమైన లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఉద్యోగ సామ్య భావనను రూపొందించాడని చెప్పవలసి వస్తుందన్నమాట. ఉద్యోగ సామ్యము కూలంకషంగా వివరించింది వేబర్ అనేది మనకు తెలిసిన విషయమే. అతని అభిప్రాయాలలో ఉద్యోగ సామ్యం అంటే న్యాయ హేతుబద్ధ అధికారాలపై ఆధారపడి ప్రత్యేక పాలనా నిర్మాణము, బ్యూరోక్రసీ. మొదటిసారిగా బ్యూరోక్రసీ అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ వేబర్ దీన్ని మొదటిసారిగా క్రమ పద్ధతిలో అధ్యయనం చేశాడనేది చెప్పక తప్పదు. వేబర్ ప్రకారము ఉద్యోగ సామ్యం అనగా నియమించబడిన అధికారులతో కూడిన పాలనా వ్యవస్థ అనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, ఉద్యోగ స్వామ్యం అనేది ఎలా చెప్పారు? నియమించబడిన అధికారులతో కూడిన ఒక పాలనా వ్యవస్థగా వేబర్ వర్ణించారనమాట. వేబర్ ప్రతిపాదించిన ఉద్యోగ స్వామ్యం అంటే ఉద్యోగ శక్తితో పాటుగా ఈ మూడు అంశాలైన నైపుణ్యము, సమాచారము మరియు రహస్యాలపై ఆధారపడి ఉంటుందనేది చెప్పారు. వ్యవస్థలో ఉద్యోగ స్వామ్యం లేకుంటే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అనేది వెబర్ ఉదహరించారు. ఉద్యోగ స్వామ్యము ఖచ్చితమైన, సున్నితమైన మరియు ఊహించదగినది అనేది చెప్పారు. ఉద్యోగ స్వామ్యమును పాలన యొక్క సాంకేతిక పరికరము అని వెబర్ చెప్పినప్పటికీ ఇది ఒక సమాజ విలువలను ప్రభావితం చేసే సామాజిక శక్తి కూడా అనేది మనం చెప్పవచ్చు అన్నమాట. రాజ్యము మరియు సమాజాల మధ్య గత అంతర్ సంబంధాల గురించి అధ్యయనం చేసిన మొదటి పాలనా తత్వవేత్త వెబర్ అనేది మనకు తెలిసిన విషయమే. అంతేకాదు, ఒక న్యాయశాస్త్ర కోవిదుడిగా వెబర్ శక్తి, అధికారము మరియు చట్టబద్ధమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడనేది మనం తెలుసుకున్నాము. చట్టబద్ధమైన అధికారం మూలాలను, వివరాలను తెలుసుకునే ముందు అధికారము, శక్తి, నియంత్రణలపై వెబర్ ఆలోచనల గురించి చర్చించడము ఎంతో అవసరం మనకు. ఎందుకంటే అతను వాటిని ఒకదాని నుంచి ఇంకొకటిని వేరు చేసి, అంటే విడివిడిగా సపరేట్గా వివరించారనేది మనం చెప్పుకోవచ్చు. వెబర్ దృష్టిలో పాలన మరియు అధికారము పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయి. అతని మాటల్లో ప్రతి పాలనా చర్య నిర్మితి ఏదో ఒక రకంగా అధికారయుతమై ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందువల్లంటే ప్రతి పాలనా చర్య
కార్యరూపం దాల్చడంలో ఆజ్ఞ నిర్దేశకమై ఉంటుందని. ఆజ్ఞ అనేది కంపల్సరిగా పాలనా చర్యలో ఉంటుందనేది మనం చెప్పుకున్నాం. ఈ నేపథ్యంలో వెబర్ అధికారము, శక్తి, ఆధిపత్యము, నియంత్రణ వంటి అంశాలపై సైద్ధాంతికపరమైన వివరణను పొందుపరిచారు, చర్చను కొనసాగించారు. వాటిని మనము ఇప్పుడు తెలుసుకుందాం. అధికార భావన. వెబర్ యొక్క ఉద్యోగ సమయంలో ఇతని యొక్క భావన ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. అధికార భావన అనేది వెబర్ నాయకత్వము, అధికార సిద్ధాంతాలపై సమానంగా చర్చ కొనసాగిస్తూ ఈ రెండు పరస్పర అన్యోన్య సంబంధాలు కలిగి ఉంటాయని వెబర్ భావించారు. కానీ నాయకత్వాన్ని వహిస్తున్న వారు కొన్నిసార్లు అధికారాన్ని, శక్తిని కలిగి ఉండకపోవచ్చు. వారు అధికారాన్ని కలిగి ఉండేది, లేనిది మానవ సముదాయాల మధ్య ఉండే సాంఘిక సంబంధాల కారక ప్రభావాల మీద ఆధారపడి ఉంటుందనేది వెబర్ భావించారనమాట. ఈ సందర్భంలో వెబర్ శక్తిని, అధికారాన్ని, వాటి మధ్య ఉన్న తారతమ్యాన్ని అనేక రకాలుగా విశదీకరించారనమాట. శక్తి కలిగి ఉన్న వ్యక్తి యావత్ సామాజిక సంబంధాలలో, స్వరూపాలలో తన ఇచ్ఛ, అంటే ఇక్కడ బాహ్య పరిస్థితుల నుండి నిరోధించబడుతున్న దానికి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ సఫలీకృతుడు కూడా అవగలుగుతాడు ఇచ్చ ప్రకారం. అంటే శక్తి సారాంశంగా ప్రస్ఫుటంగా ఒక నిర్దిష్టమైన అనిరోధకమైన ఉత్తర్వు, ఆజ్ఞ స్వభావం కలిగి ప్రత్యేక వ్యక్తుల విధేయతను తన ఒకనొక పనిని తప్పనిసరిగా వర్తింపజేసేటటువంటిదిగా భావించాలి మనం ఇక్కడ. దీనికి భిన్నంగా అధికారం అనేది ఒక వాస్తవము అనేది వెబర్ అంటారనమాట. అతి సహజంగానే వాస్తవమైన ఈ అధికారము న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది కూడా. ఫలితంగా ఒక వ్యక్తి వ్యవస్థలో ఆక్రమించుకుంటే హోదా చట్టపరమవుతుంది అన్నమాట. ఈ విధంగా దానివల్ల అతడు జారీ చేసే ఆజ్ఞని కానీ, ఉత్తర్వులు కానీ చట్టబద్ధమైన సహేతుపరమైనదిగా మారుతూ ఉంటుంది అన్నమాట. సహేతుగా మారుతూ ఉంటుంది. శక్తిలో మాదిరిగా కాకుండా అధికారంలో అంగీకారమైన బిల్లింగ్ ఒబీడియన్స్ అంటూ ఉంటాం మనం. అంతర్భాగంగా ఉండి అధికార స్వభావానికి సహేతుకరిస్తూ ఉంటుంది వెబర్ చెప్పారు. వెబర్ అధికార స్వభావాన్ని చర్చించేటప్పుడు దానిలో ఇమిడి ఉన్న లక్షణాలను కూడా చర్చించారు. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఒక వ్యక్తి కానీ, వ్యక్తుల సమూహం కానీ పాలిత స్వభావం కలిగి ఉండేవారు అనేది ఒక పద్ధతి. ఒక వ్యక్తి కానీ, వ్యక్తుల సముదాయం కానీ పాలిత స్వభావం కలిగి ఉండేవాళ్ళని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి కానీ, వ్యక్తుల సముదాయం కానీ పాలన స్వభావం కలిగి ఉండేవారు అనేది రెండో పాయింట్లో మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చినట్లయితే ఈ విధమైన పద్ధతుల్లో మనం చూసుకున్నట్లయితే పాలిత స్వభావం కలిగి ఉన్న వ్యక్తుల సముదాయము ప్రవర్తన వాడి ప్రభావితం చేసినటువంటి ప్రతిఫలమ సమూహంగా మిగిలిన ఆజ్ఞలు అలా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాలిత స్వభావం కలిగి ఉన్న వ్యక్తుల సముదాయము ప్రవర్తన వాడి ప్రభావితం చేసేటటువంటి ప్రతిఫల రూపంగా మిగిలిన ఆజ్ఞలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనం 4వ పాయింట్ పోయినట్లయితే ఉత్తర్వులు లేక అజ్ఞాత రూపంలో పాలకులు జారీ చేసే అధికార ఉత్తర్వులు. ఇక్కడ ఉత్తర్వులు లేక ఆజ్ఞా రూపంలో పాలకులు జారీ చేసే అధికార ఉత్తర్వులని మనం చెప్పుకోవాలన్నమాట. జారీ చేయబడ్డ ఆజ్ఞల రూపానికి స్వీయాత్మక ఆమోదాన్ని తెలుపుతున్నట్లుగా పరిగణించే పాలితుల నుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆజ్ఞ స్వభావాన్ని ప్రభావకరంగా పనిచేస్తున్న అంశానికి సాక్ష్యాన్ని, నిదర్శనాన్ని రాబట్టడంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకసారి చెప్పుకుందామా? జారీ చేయబడ్డ ఆజ్ఞా రూపానికి స్వీయాత్మక ఆమోదాన్ని తెలుపుతున్నట్లుగా పరిగణించే పాలకుల నుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆజ్ఞా స్వభావాన్ని ప్రభావకారంగా పనిచేస్తున్న అంశాన్ని, సాక్ష్యాన్ని, నిదర్శనాన్ని రాబట్టడంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. పై విధంగా అధికారంలో పాలకులు ఆజ్ఞలు జారీ చేసేవారు. ఇక్కడ పాలితులు ఆజ్ఞలు స్వీకరించేవారుగా మనం చెప్పుకోవచ్చు. పాలకులు పాలనాపరమైన ఆజ్ఞలు. అంటే ఏంటి? పాలనాపరమైన ఆజ్ఞలుగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, పాలకులు, పాలితులు, పాలనాపరమైన ఆజ్ఞలను స్వీకరించుటకు పాలితుల సమ్మతి మొదలగు అంశాలు ప్రభావితమైనదిగా మనం ఇక్కడ భావించాలి. అందువలన అధికారము సమ్మతి మౌలిక అంశాలపై ఆధారపడి సమ్మతిని పొందడం ద్వారా
తమ ఉనికిని సహేతుకతను సంతరించుకుంటూ ఉంటుందనేది వెబర్ చెప్పారు. ఈ సందర్భంలో వెబర్ చేసిన వ్యాఖ్యానము పేర్కొనుట సమంజసంగా ఉంటుందన్నమాట. ఆజ్ఞలకు పునాదిగాను అను అనుసరితంగాను అనుసరించబడే అధికారము వల్ల ఆజ్ఞలన్నీ అధికార ఆజ్ఞలుగా మారి ఒకానొక ప్రత్యేక అధికారి హోదాను ప్రస్ఫుటం చేయటం ద్వారా పాలకునికి లేదా పాలక వర్గాలకు ప్రయోజనాన్ని చేకూర్చడంలో దోహదకారి అవుతుందనేది వెబర్ అతి చక్కగా వివరించారనమాట. అధికారపు సహేతుకతలో ఇమిడి ఉండే భిన్న రూపాల సమ్మతి భిన్నమైనదిగా. ఇక్కడ చూడండి, అధికార సహేతుకలో ఇమిడి ఉండే భిన్న రూపాల సమ్మతి భిన్నమైనదిగా, అధికార నిర్మాణాలలో అన్యోన్యత కలిగి ఉండటంతో దాన్ని అనుగుణంగానే అధికార వ్యవస్థ రూపాలుగా బయలుపడుతూ ఉంటాయనేది వెబర్ వివరించారు. ఇదంతా మనం ఇక్కడ ఉద్యోగ సమయము బ్యూరోక్రసీ యొక్క పద్ధతులను మనము ఇక్కడ లక్షణాలను చూసాము. అధికారానికి వచ్చేటప్పటికి మనం అనేక రకాలుగా చెప్పుకున్నాం కదా. వెబర్ అధికారాన్ని సహేతుకతను కలిగి ఉండే అంశాలను ఆధారంగా మూడుగా వర్గించారని చెప్పుకున్నాం. సమ్మోహితమైన ఆకర్షిత అధికారము, సాంప్రదాయ అధికారము, న్యాయహేతుబద్ధ అధికారాలను మనం ఇక్కడ చూసామనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ న్యాయహేతుబద్ధ అధికారాల్లో అనేక రకాల పద్ధతులు మనం ఇక్కడ చూసాం కదా. తర్వాత ఈ యొక్క వెబర్ యొక్క ఉద్యోగ సమయ లక్షణాలను మనం తీసుకున్నట్లయితే ఉద్యోగ సమయ లక్షణాలని ఇంకొద్దిగా లక్షణాలు కొన్ని ఎలా వివరించారనేది ఇక్కడ తెలుసుకుందాం అనమాట. వెబర్ ఉద్యోగ సమయ లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి అనేది మనం ముందు చెప్పుకున్నాము. ఇప్పుడు కొంచెం విశ్లేషీకరించి చెప్పుకుందాం అనమాట. నియమాల ఆధారంగా నిర్మితమైనటువంటి వ్యవస్థ, అందులో అధికారుల విధులు నిర్వహించబడటం. ఇక్కడ చూడండి, ఇక్కడ నియమాల ఆధారంగా నిర్మితమైనటువంటి వ్యవస్థ. ఇది ఒక వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది, నియమాల ఆధారంగా నిర్మించబడి ఉంటుంది అనేది వ్యవస్థ అనేది మనం తెలుసుకున్నాం. అందులో అధికారాలను విధులు నిర్వహించబడుతూ ఉంటారు. అధికారులందరూ కూడా ఆ యొక్క విధులను నిర్వహించబడుతూ ఉంటారు. ఏ విధాలు? నిర్మితమైన వ్యవస్థలో అధికారాలు వాళ్ళకు విధులను నిర్వహిస్తూ ఉంటారు. ఇంతమిద్దంగా సామర్థ్య పరిధిని కలిగి ఉండటము అంటే ఇక్కడ మనము ఏ విధంగా తీసుకున్నా సామర్థ్య పరిధిని కలిగి ఉండాలి. దీనిలో పని విభజనకు సూత్రం ఆధారంగా క్రమబద్ధముగా విభాజ్యమైనటువంటి విధుల ప్రత్యేకీకరణ, విధుల యొక్క ప్రత్యేకీకరణ ప్రముఖ పాత్ర, పని విభజన విధుల యొక్క ప్రత్యేకీకరణ ఇక్కడ ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పారు. ఇక్కడ విధుల అప్పగించబడిన వ్యక్తి వాటిని నిర్వహించడానికి ఏర్పడే వీలు అంటే విధులు మనం ఏం చేస్తాము, ఈ అధికారి ఈ విధులు చేయాలి, ఈ అధికారి ఈ విధులు చేయాలి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. విధులు అప్పగించబడిన వ్యక్తి వాటిని నిర్వహించడానికి ఏర్పడే వీలు కల్పిస్తాం. అతనికి ఆ ప్రాసెస్ అంటే ఆ అధికారాన్ని, ఆ విధులను ఎలా చేయాలనేది వీలు అతనికి అధికారికి మనం కల్పిస్తూ ఉంటాం అనమాట. ఏ ప్రత్యేక షరతులకు లోబడి ఆయా విధులను ఎట్లా నిర్వహించబడాలో తెలిపేటటువంటి సాధారణ స్పష్టత అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ యొక్క సాధనాల స్పష్టత అంటే ఏ విధులు ఎలా చేయాలి అనే ఒక సాధనాల స్పష్టత అనేది ఉద్యోగ సామర్థ్య లక్షణాల్లో ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వ్యవస్థ నిర్మాణ క్రమానుగత శ్రేణి మాత్రంతో ముడిపడి కార్యాలయాల్లో దిగువ స్థాయిలు ఎగువ స్థాయిలో పర్యవేక్షణ నియంత్రణకు లోబడపడి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, నిర్మాణ క్రమానుగత శ్రేణిలో సూత్రంతో ముడిపడి కార్యాలయంలో దిగువ స్థాయి పర్యవేక్షణ నియంత్రణకు లోబడి పనిచేస్తూ ఉంటాయనేది ఉద్యోగ సమయంలో మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే కార్యాలయ ప్రవర్తన నియమాన్ని ఉద్దేశించినటువంటి సాంకేతిక నియమావళి పొందుపరుచుకోవడం. ఇక్కడ చూడండి, కార్యాలయ ప్రవర్తన నియమావళిని ఉద్దేశించినటువంటి సాంకేతిక నియమావళిని పొందుపరుచుకోవడము. ఇక్కడ అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి అనేది దానికి సాంకేతిక నియమావళిని పొందుపరుచుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ సాంకేతిక నియమావళి అడ్మినిస్ట్రేషన్ రెండు కూడా కలిసికట్టుగా ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనేది తెలిసిన విషయమే. ఇక్కడ పాలనా వ్యవస్థ చట్టాలు, నిర్ణయాలు, నియమాలు తప్పనిసరిగా వాతాపూర్వకంగా రికార్డు చేయబడి ఉండాలి. ఇక్కడ చూడండి, పాలనా చట్టాలు, నిర్ణయాలు, నియమాలు తప్పనిసరిగా వ్రాతపూర్వకంగా రికార్డు చేయబడి అంటే రికార్డులో రాసి ఉండటం అనమాట. పాలనాపరమైన చట్టాలు, నిర్ణయాలు, నియమాలు తప్పనిసరిగా రికార్డ్ చేయబడి ఉండాలి అనేది ఉద్యోగ సమయ లక్షణాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్పుకోక తప్పదన్నమాట. ఇక్కడ చూడండి, ఆయా సాంకేతిక ప్రమాణాల
అర్హత ఆధారంగా ఉద్యోగాలు ఎంపిక చేయబడుతూ ఉంటారు. ఇక్కడ అంటే ఎడ్యుకేషన్‌తో పాటు స్కిల్స్ మీద అంటే సాంకేతిక ప్రమాణాల మీద ఆధారపడి ఉద్యోగస్తులను మనము నియమించుకుంటామనేది మనకు తెలిసిన విషయమే. వారికి కావాల్సిన జీతభత్యాలు, పెన్షన్ సౌకర్యాలు ఇత్యాది అన్నీ కల్పించబడటము, ఉద్యోగ నియామకము కాంట్రాక్ట్ ఆధారంగా ఒప్పందం చేయబడాలి. ఇక్కడ మనం ఒక ఉద్యోగిని మనం తీసుకునేటప్పుడు కంపల్సరిగా జీతభత్యాలు, రిటైర్మెంట్ పెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి, జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి, అతనికి ఏ అర్హతలు కావాలి, ఎటువంటి స్కిల్స్ మనం చూడాలి అనేది తప్పనిసరిగా ఏర్పరచబడి ఉంటాయి. అటువంటి సాంకేతిక నైపుణ్యం గల వ్యక్తులనే మనం తీసుకుంటాం ఈ యొక్క అంటే ఆర్గనైజేషన్లోకి. తీసుకొని వాడి యొక్క జీతభత్యాలు, పెన్షన్ ఏ విధంగా ఉంటుందనేది, తర్వాత అర్హతలు అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది జీతభత్యాలు, పెన్షన్ అనేది వాడి యొక్క స్కిల్స్ మీద అంటే నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదనమాట. ఇక్కడ ఇంకొక లక్షణాలు తీసుకున్నట్లయితే ఉద్యోగ స్వామ్యం అనేది ఒక వృత్తిపరమైనది. వ్యవస్థ అంటే ఒక వృత్తిపరమైన వ్యవస్థ తప్పనిసరిగా అన్ని ఆర్గనైజేషన్స్ కలిగి ఉంటారు. వృత్తిపరమైన ప్రత్యేకమైన ఒక శైలిని కలిగి ఉంటుంది ఒక ఉద్యోగస్వామ్య వ్యవస్థ అనేది మనకి ఇక్కడ చెప్పుకున్నాం అనమాట. పదోన్నతి సౌకర్యం కల్పించబడాలి. దీనికి యోగ్యత, సీనియారిటీ ప్రధాన సూత్రాలు ఉండాలి. అంటే మనం ప్రమోషన్స్, పదోన్నతి అంటే ఏంటి, ప్రమోషన్స్ అనమాట. తప్పనిసరిగా దీనికి సీనియారిటీ, కొన్ని క్రైటీరియాలు ఏర్పరచబడుతుంది. పదోన్నతి ఇచ్చేటప్పుడు ఏంటి, మనము సీనియారిటీ చూస్తాము, అతని యొక్క నైపుణ్యం చూస్తాము, అతను ఏ విధంగా పని విధానాన్ని చేస్తున్నాడో ఒక ఆర్గనైజేషన్ అనేది మనం ఇక్కడ తప్పనిసరిగా చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ ఈ స్కిల్స్ మీద ఆధారపడి పదోన్నతి సౌకర్యం కల్పిస్తూ ఉంటాం. అతని యొక్క పని విధానము, స్కిల్స్, అనుభవము, సీనియారిటీ అన్నీ కూడా మనం ఇక్కడ పదోన్నతికి బేస్ చేసుకుంటూ ఉంటాం ఉద్యోగ స్వామ్య వ్యవస్థ. తర్వాత వ్యవస్థ అధికారికంగా పనిచేసేలాగా వినియోగానికి ఉద్యోగులు బాధ్యులుగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే వ్యవస్థ అధికారయుక్తంగా పనిచేయాలంటే తప్పనిసరిగా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా ఒక బాధ్యత కలిగి వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని, బాధ్యతని అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగి ఉంటారు. ఇక్కడ కూడా మనం ఏం చెప్పుకుంటాము, తప్పనిసరిగా వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతలు కలిగి ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. వ్యక్తిగత, అధికారిక వ్యవహారాల మధ్య ఖచ్చితమైన విభజన ఉంటుంది. ఇక్కడ చూడండి, వ్యక్తిగత, అధికార వ్యవహారాల మధ్య ఖచ్చితమైన విభజన అంటే పర్టికులర్గా అంటే వ్యక్తిగత విషయాలు వేరు, అధికారయుక్తం అంటే ఆర్గనైజేషన్ పద్ధతులు వేరు, నిబంధనలు వేరు అనమాట. తప్పనిసరిగా ఈ విభజన ప్రతి ఒక్క మనం ఒక పని విభజనలో చూస్తూ ఉంటాం అనమాట. తర్వాత ప్రైవేట్ కార్యకలాపాల మధ్య తేడాను పాటించడము, బాధ్యతలు నొక్కి చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉద్యోగ స్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వ్యవస్థకి ఒక రకమైన ఉద్యోగ స్వామ్య వ్యవస్థ ఉంటుంది, ప్రైవేట్ రంగాలకి ఒక రకమైన ఉద్యోగ స్వామ్య వ్యవస్థ ఉంటుంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ స్వామ్య వ్యవస్థ అంతా కూడా ఏర్పరచబడి ఉంటుంది అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సిస్టమ్ అన్నీ కూడా ఏర్పరచబడి ఉంటాయని చెప్పుకుంటాం. అదే కనుక ప్రైవేట్ రంగ వ్యవస్థ మనం తీసుకున్నట్లయితే సమయానుకూలంగా అంటే అనుకూలమైన పరిస్థితులకు అనుగుణంగా స్కిల్, సామర్థ్యత, ఈ ప్రమోషన్స్ అన్ని కూడా వేరే రకంగా ఉంటాయి. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏర్పరచబడుతూ ఉంటాయి. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగ స్వామ్య లక్షణాలను మనం తీసుకున్నట్లయితే సమయానుకూలంగా అనేక రకాల మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలిసిన విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. కార్యాలయ నిర్వహణలో ఎదురయ్యే నియంత్రణ, క్రమశిక్షణ చర్యలు ఉద్యోగి బాధ్యుడిగా లోబడి ఉండటము మున్నగునవన్నీ ఉద్యోగ స్వామ్య లక్షణాల్లో ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి, కార్యాలయ నిర్వహణలో ఎదురయ్యే నియంత్రణ, క్రమశిక్షణ చర్య అంటే కంట్రోల్ అండ్ డిసిప్లైన్, ఇవన్నీ కూడా ఉద్యోగ స్వామ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ ఎవరైతే ఉద్యోగి ఉన్నాడో ఈ క్రమశిక్షణ చర్యలు, నియంత్రణ పద్ధతులని తప్పనిసరిగా ఉద్యోగ స్వామ్య లక్షణాలలో ఇనుముడిపై ఉంటాయి. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ క్రమశిక్షణ లక్షణాలు, నియంత్రణ పద్ధతులను తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. అట్లా పాటిస్తూ ఉన్నట్లయితే యొక్క ఉద్యోగ స్వామ్యంలో ప్రత్యేకమైన గుర్తింపు, నైపుణ్యము గుర్తిస్తాము,
యొక్క స్కిల్స్ గుర్తిస్తాము. తర్వాత ప్రమోషన్స్‌కి, పదోన్నతికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పక తప్పదనమాట. పై లక్షణాలన్నీ ఉద్యోగ సామ్యమైన సహేతుకమైనదని వెబర్ నిర్వచించారు. ఉద్యోగ సామ్యంలో వెబర్ చెప్పిన పద్ధతులు అప్పటికి ఇప్పటికి మనం ఫాలో అవుతూ ఉంటాం. ఈ లక్షణాలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలైనా ప్రభుత్వ రంగ సంస్థలైనా తప్పక పాటించినట్లయితే ఆ యొక్క సంస్థ యొక్క లక్షణాలను, ఉద్దేశాలను మనం ముందుకు తీసుకువెళ్ళడానికి వీలవుతుందనేది మనం చెప్తూ ఉంటాం. సామాజిక ప్రక్రియలలో ఆధునిక ప్రపంచాన్ని సాహేతుకరించడంలో వెబర్ ప్రతిపాదించిన ఆదర్శ నమూనా అయిన ఉద్యోగ సమయము ప్రధానమైన సాధనంగా భావించవచ్చు. ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రక్రియా పద్ధతుల్లో ఈ యొక్క వెబర్ ఆదించిన ఆదర్శ నమూనా అయిన ఉద్యోగ సమయము ప్రధానమైన సాధనంగా వెబర్ యొక్క ఉద్యోగ సమయ వ్యవస్థలో మనం భావిస్తూ వచ్చామనేది చెప్తున్నాం. ఇక్కడ మార్టిన్ ఆల్బ్రో ప్రకారము నేటి సామాజిక వ్యవస్థకు అనివార్యంగా ఇప్పటికీ ఇవే సూత్రాలని వర్తిస్తూ ఉంటాయనేది ఇక్కడ ఈ సామాజిక శాస్త్రవేత్త చెప్పారనమాట. సంక్షిప్త నిరంతర క్రమశిక్షణకు, పటిష్టతకు, నమ్మకత్వము వంటి విషయాలకు వ్యవస్థ సాంకేతిక సుసంపన్నము చేయడానికి దోహదపడ్డాయని కూడా ఆల్బ్రో భావించారనమాట. ఈ యొక్క వెబర్ చెప్పిన సిద్ధాంతం అనేది ఇక్కడ చూడండి. సంక్లిష్టత, నిరంతర క్రమశిక్షణ, పటిష్టత, నమ్మకము వంటి విషయాలు వ్యవస్థకు సాంకేతిక సుసంపన్నము చేయటానికి ఈ లక్షణాలన్నీ, వెబర్ చెప్పిన లక్షణాలన్నీ ఎంతో దోహదం చేసినాయి అని ఆల్బ్రో కూడా భావించారనేది చెప్పుకోవచ్చు. యాంత్రీకరణ కావించబడిన అత్యున్నత అభివృద్ధి చెందిన వ్యవస్థలోని ఉత్పత్తుల మాదిరిగానే పై లక్షణాలు కలిగి ఉన్న ఉద్యోగ సామ్యము సమాన ఫలితాలను సాధించవచ్చునని వెబర్ భావించారు. ఇక్కడ ఇంకోసారి చెప్పుకున్నావా, ఇక్కడ యాంత్రీకరణ భావించబడి అత్యున్నత అభివృద్ధి చెందిన వ్యవస్థలోని ఉత్పత్తుల మాదిరిగానే పై లక్షణాలు కలిగి ఉన్న ఉద్యోగ సామ్యము సమాన ఫలితాలను సాధించవచ్చుననేది ఇక్కడ వెబర్ భావించారనమాట. ఇది చాలా అత్యున్నతమైన అంశముగా మనం చెప్పుకోవచ్చు. రాజ్యము, చర్చి, ఆర్మీ, పార్టీ, ఆర్థిక వ్యవస్థ, నిర్బంధ సముదాయాల, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతరస సంస్థలు వంటి భిన్న వ్యవస్థల ఆకృతి వృద్ధి కావటము ఒక రకంగా ఉద్యోగ సామ్య పాలనా వృద్ధి కావడానికి సాంకేతికంగా భావించవచ్చని వెబర్ వివరించారనమాట. ఇక్కడ చూడండి, ఈ ఎంత చక్కగా చెప్పారు వెబర్. ఉద్యోగ సమయంలో ఈ లక్షణాలని కలిగి ఉండాలని ఇక్కడ రాజ్యము, చర్చి, మళ్ళీ పార్టీ, ఆర్థిక వ్యవస్థలు, నిర్బంధ సముదాయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతృత్వ సంస్థలు వంటి భిన్న వ్యవస్థ ఆకృతులు వృద్ధి కావటము ఒక రకంగా ఉద్యోగ సామ్య పాలనా వృద్ధి కావటానికి సాంకేతికంగా భావించవచ్చని వెబర్ భావించారనేది ఇక్కడ మనకు తెలిసిన విషయమే. వ్యవస్థ లక్ష్యాలను సాధించడానికి నిరంతర ప్రత్యామ్నాయమైన అన్వేషణ జరుగుతూనే ఉండాలని చెప్పారు. ఇక్కడ చూడండి, వ్యవస్థ లక్షణాలను సాధించడానికి నిరంతర ప్రత్యామ్నాయమైన అన్వేషణలో అధికారము, క్రమానుగత శ్రేణుల సమన్వయీకరించటము, ఇతర సాంకేతిక నిపుణుల పరిజ్ఞానము, అనుభవాన్ని విడిపుచ్చుతున్న క్రమశిక్షణాయుతమైన నివర్తన కలిగి ఉండాలని నిపుణులు కలిగి ఉన్న ఉద్యోగ సమయమే అత్యున్నతమైనది. ఉద్యోగ సమయము ఎంత గొప్పది అనేది మనం ఎలా చెప్పుకుంటాము, అందులో పనిచేసే ఉద్యోగులు వారి యొక్క సాంకేతిక నైపుణ్యము, వారు అమలుపరుచుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ యొక్క లక్ష్యాలను సాధించుకోవాలనే స్కిల్స్లో అభివృద్ధి పరుచుకునే ప్రక్రియా పద్ధతులని ప్రముఖంగా వెబర్ ఇక్కడ మనకి ఏర్పరిచారనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏర్పరిచారనేది చెప్పుకున్నాం. సమర్థవంతమైన అత్యున్నతమైన పాలనా రూపమే ఈ విధంగా ఉంటే సమర్థవంతమైన అత్యున్నతమైన పాలనా రూపంగా ఉంటుంది ఈ యొక్క వ్యవస్థ అనేది వెబర్ చెప్పారనమాట. అందువల్ల పాలనా లక్ష్యాలను సమర్థవంతంగా సాధించుటకు సహేతుకమైన వ్యవస్థ రూప ప్రతిపాదన అన్వేషణ ఫలితమే ఉద్యోగ సమయమునికి దారితీసిందని మనం ఇక్కడ భావించాలి. ఇంకొకసారి చెప్పుకుందాం. వెబర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఉద్యోగ సమయమే ఇక్కడ అత్యున్నతమైనది భావించారు. అందువల్ల పాలనా లక్ష్యాలను సమర్థవంతంగా సాధించుటకు సహేతుకమైన వ్యవస్థ రూప ప్రతిపాదన అన్వేషణ ఫలితమే ఉద్యోగ సమయముకి ఉనికికి దారితీస్తుంది అనేది వెబర్ ఇక్కడ
భావించారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో ఉద్యోగ సమయం పద్ధతుల్లో అనేక రకమైన రూపకల్పన పద్ధతులు ఏర్పరిచారనేది మనం ఇక్కడ చెప్పక తప్పదు. తర్వాత వెబర్ యొక్క ఉద్యోగ సమయ పద్ధతుల యొక్క స్వరూపాన్ని ఈ రోజు కూడా మనం అన్ని ఆర్గనైజేషన్లలో చూస్తూ ఉన్నామనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో వెబర్ యొక్క ఉద్యోగ సమయ లక్షణాలను అనేక రకంగా చెప్పుకున్నాం కదా. పై లక్షణాలన్నీ ఉద్యోగ సమయమే సహేతుకమైనదని వెబర్ భావించారనమాట. సామాజిక ప్రక్రియతో ఆధునిక ప్రపంచాన్ని సహేతుకరించడంలో వెబర్ ప్రతిపాదించిన ఆదర్శ నమూనా అయిన ఉద్యోగ సమయము ప్రధానమైన సాధనంగా వెబర్ భావించారనేది మనం చెప్పుకున్నాం అనమాట. మార్టిన్ ఆల్బ్రో కూడా ఈ యొక్క సిద్ధాంతపరమైన పరిస్థితుల్ని మనకి ఇతను సిద్ధాంతపరమైన వెబర్ చేసిన ప్రతిపాదనని ఇతను కూడా బ్రో కూడా సమర్థించారనేది మనకి చెప్పుకోవచ్చు. ఈ విధంగా సోషల్ యాక్షన్, ఐడియల్ టైప్స్, తర్వాత పర్పస్ ఆఫ్ ద ఐడియల్ టైప్స్, బ్యూరోక్రసీ అండ్ పవర్ అండ్ టైప్స్ ఆఫ్ అథారిటీ గురించి వెబర్ వివరించిన పద్ధతుల్ని ఇప్పటికీ ముందు తరాలకు కూడా మనము అనుకరిస్తూ ఉంటాం అనేది చెప్పక తప్పదన్నమాట. ఆదర్శ రూపాలను మనం తీసుకున్నట్లయితే ఈ ఆదర్శ రూపాలలో ఉన్న పద్ధతులు అనేది మనం చెప్పుకున్న సోషల్ యాక్షన్స్ లో సాంప్రదాయక చర్యలు, ఉద్వేగాత్మక చర్యలు, విలువల అనుస్థాపక చర్యలతో పాటు సాధనాత్మక చర్యలు కూడా ఈ యొక్క సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి అనేది సోషల్ యాక్షన్ లో మనం తెలుసుకున్నాం. ఆదర్శ రూపాలను మనం తీసుకున్నట్లయితే ఆదర్శ రూపాల్లో ఏం చెప్పుకున్నాము, అనేక రకాల క్రియా పద్ధతులు మనం చెప్పుకున్నాం. ఆదర్శ రూపాల్లో నాయకులు అంటే సమాజాన్ని పరిపాలించే పద్ధతులు ఏ విధంగా ఉండాలనేది మనం ఇక్కడ వెలుగెత్తి చాటుకున్నాం అనమాట. ఇక్కడ అధికారాల్లో సాంప్రదాయిక అధికారము యొక్క ఆకర్షిత అధికారాలు గురించి కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ అధికార పద్ధతుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి చార్మిస్ట్ అంటే ఒక వ్యక్తిగత మూర్తిమత్వాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క సాంప్రదాయ అధికారంలో మనము అది ఇతను తప్పనిసరిగా ఒక ప్రముఖ పాత్ర వహిస్తాడు. ఆ తర్వాత ఒక విలువను కలిగి ఉంటాడు అనేది మనము చెప్పుకుంటూ ఉన్నాము. ఈ యొక్క అధికారము 3 రకాలుగా చెప్పుకున్నాం కదా. ఇక్కడ సమ్మోహనాత్మక ఆకర్షిత అధికారం అనేది, సాంప్రదాయక అధికారం అనేది, న్యాయహేతుబద్ధమైన అధికారాలనే కూడా మనం ఇక్కడ తెలియపరచుకున్నాం. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా అధికారయుక్తమైన జీవిత సామాజిక విధానానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయనేది మనం తెలియపరచుకున్నాం. ఉద్యోగ సమయంలో ఈ యొక్క లక్షణాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కార్యాలయ సిబ్బంది మధ్య స్పష్టమైన శ్రమ కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క వ్యవస్థ ముందుకు వెళ్ళగలుగుతుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం అనమాట. రెండవ విషయానికి వచ్చేటంటే పనిలో ప్రత్యేకీకరణ, సిబ్బంది పరిజ్ఞానం ఉన్నట్టు. అంటే పనిలో మనము అంటే ఒక పనిలో మనం కనుక ఆరితేరి ఉన్నట్లయితే ఆ యొక్క వ్యవస్థని ఆ పనితో పాటు మన వ్యవస్థని ముందుకు తీసుకువెళ్ళడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాము. ఇక్కడ కార్యాలయ సిబ్బందిమైన స్పష్టమైన శ్రమ ఉంటుంది. ప్రతి ఒక్క కార్యాలయంలో ఉద్యోగ సమయంలో ఏముంటుంది, ప్రతి డివిజన్లో ఆ ఉద్యోగులకి ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని ఏ విధంగా నైపుణ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఉత్పత్తికి ఏ విధంగా దోహదం చేయాలనేది ఉద్యోగ సమయంలో కార్యాలయ సిబ్బంది మీద స్పష్టమైన శ్రమ అనేది ఉద్యోగ సమయపరంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. పనిలో ప్రత్యేకీకరణ, ఒక స్కిల్ ప్రతి ఒక్క వ్యక్తి ఒక స్కిల్స్ని కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా అతను ముందుకు వెళ్ళగలుగుతాడు. ఉత్పత్తి పరంగా అతను ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాడు. సిబ్బంది పరిజ్ఞానాన్ని ఒక సిబ్బంది కంటే తనతో పాటు తన తోటి సిబ్బందికి కూడా ప్రత్యేకమైన స్కిల్స్ వలన అతను ముందుకు వెళ్ళటానికి అనేక రకమైన దోహదకారిగా ఉపయోగపడతాడనేది మనం చెప్తూ ఉన్నాము. తర్వాత వ్యవస్థాపరమైన క్రమానుగత శ్రేణి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఒక వ్యవస్థాకృతమైన క్రమానుగత శ్రేణి. ఒకేసారి మనము పై పోస్టుకు వెళ్ళలేం కదా. పై ఉద్యోగ అధికారిగా మనం ఒక శ్రామికుడిగా మనం ఒక వర్కర్గా మనం చేరినట్లయితే, ఒక అధికారిగా వెళ్ళాలి అన్నట్లయితే, ప్రమోషన్ పదోన్నతి కలిగి ఉండాలన్నట్లయితే ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉండాలి, నిరంతరమైన శ్రమను కలిగి ఉండాలి. తర్వాత అధికారి యొక్క అంటే మనకు అనుజ్ఞ ఇచ్చే అధికారాలకు, ఆజ్ఞలు ఇచ్చే అధికారులకి మనము అనుకూలంగా ఉండాలి. వాళ్ళకి సహాయ సహకారాలు, కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ అందిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనము పదోన్నతిని పొందగలుగుతాం అనేది మనం చెప్పుకోగలుగుతాం అనమాట. ఇక్కడ పనిలో ప్రత్యేకరణ, సిబ్బందికి పరిజ్ఞానం ఉండటం అనేది ప్రతి ఒక్క ఉద్యోగ సమయ వ్యవస్థలో కూడా మనం ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. వ్యవస్థాపరమైన
క్రమానుగత శ్రేణి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఒక ప్రత్యేకమైన శ్రేణి కలిగి ఉంటుంది. వ్యవస్థాగతమైన శ్రేణి ఉంటుంది, ఏర్పరచబడి ఉంటుంది. నిరంతరము ఇది ఈ యొక్క వర్కర్స్ మీద మనకి పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది, సూపర్విజన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఉత్పత్తి విధానాలు ఎలా చేయాలి అనేది గైడెన్స్ టు దిస్ వర్కర్స్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వ్యవస్థాపరమైన క్రమానుగత శ్రేణిని మనం పొందాలి అంటే పదోన్నతులు పొందాలంటే తప్పనిసరిగా ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళి పై అధికారుల యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలనేది మనకు చెప్తూ ఉండాలి. నియమ నిబంధనలు నీతి వ్యవస్థ నుంచి ఉంటుందన్నమాట. నియమ నిబంధనలు ఏర్పరచబడతాయి, నీతి వ్యవస్థాపన అంటే ఏర్పరచబడ్డ వ్యవస్థాపన అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం అనేది మనం చెప్తూ ఉంటాము. మన యొక్క స్కిల్స్ మీద ఆధారపడి, మన వర్క్ మీద ఆధారపడి మనకి పదోన్నతి లేకపోతే మనకి పెన్షన్ ఏ విధంగా వస్తుంది అనేది ఉద్యోగ సమయంలో అతని యొక్క వ్యక్తిగత అంటే ఇది అప్రైజల్ మీద ఆధారపడి, అంటే వ్యక్తిగత పర్యవేక్షణ అధికారులు ఇచ్చే వ్యక్తిగత అంటే ఇతను ఎలా పనిచేస్తున్నాడు, సంస్థ ఆర్గనైజేషన్కి అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నాడు, ఇతని యొక్క నైపుణ్య పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీద ఆధారపడి ఇతనికి పదోన్నతులు అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట. నిరంతరము మనం శ్రమ పడటం వల్ల పదోన్నతులు పొందాలి అన్నట్లయితే ఆజ్ఞలను పాటించాలి. ఉత్పత్తి పరంగా మనం ఇతనికి ఎన్నో రకాలుగా మనం చేదోడు వాదోడుగా ఉండాలి అనేది ఉద్యోగ సమయంలో మనము ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం. అధికారంలోకి వచ్చేటప్పుడు సాంప్రదాయిక అధికారము, ఆకర్షిత అధికారంగా మనం చెప్తున్నాం. సాంప్రదాయిక అధికారాలు అంటే ఏంటి? ఒక రాజు చచ్చిపోయిన తర్వాత సాంప్రదాయంగా అతని యొక్క పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతను యువరాజే రాజుగా అవుతూ ఉంటారు. అంటే ఒక సాంప్రదాయిక అధికారంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆకర్షిత అధికారం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకమైన నైపుణ్యతతో పాటు చారిస్మా అనేది ఎక్కువ వాడారని మనం ఎవరు చెప్పుకున్నాం కదా. ఆ చరిస్మా మీద ఆధారపడి సమాజంలో అతను ఒక నాయకుడిగా ఎదగటానికి అనేక రకాల పద్ధతులు ఇందులో దోహదం చేస్తాయి అనేది మనం తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ విధమైన పద్ధతుల్లో ఈ యొక్క చర్యలు సోషల్ యాక్షన్స్ లో సాంప్రదాయ అంటే ట్రెడిషనల్ యాక్షన్, ఎఫెక్టివ్ యాక్షన్, తర్వాత ఇక్కడ వాల్యూ ఓరియంటెడ్ యాక్షన్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ యాక్షన్స్ అంటే ఈ యొక్క చర్యల ద్వారా వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగస్వామ్య పద్ధతి ప్రకారము అతని యొక్క నైపుణ్యతలు నిరంతరము కనపరుచుకుంటూ ఆటోమేటిక్గా అతను పదోన్నతి పొందగలుగుతాడు అనమాట. పదోన్నతి పొందాలి అన్నట్లయితే తప్పనిసరిగా ఆజ్ఞలు మనం పాటించాలి, వ్యవస్థ యొక్క అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి. మన పై అధికారుల యొక్క అనుజ్ఞకు లోబడి మనము అంటే వర్క్ చేస్తున్నట్లయితే, నైపుణ్యతలు పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతాము. దానికి మన పై అధికారుల యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లయితే అతను ఏం చేస్తూ ఉంటాడు, ఇతను మంచి వర్కర్, నైపుణ్యత గల వర్కర్, ఒబీడియన్స్ అనేది ఇతని దగ్గర మనం అన్ని విషయాల్లో చూడగలుగుతూ ఉంటాం అనేది దే విల్ డూ ద ప్రమోషన్ టు దిస్ వర్కర్ అనమాట. అంటే ఈ యొక్క వర్కర్ని ప్రమోట్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అనేది రికమెండ్ చేస్తూ ఉంటాడు. అప్రైజల్ అంటే వర్క్ అప్రైజల్ అంటూ ఉంటాం మనం ఆఫీసెస్లో. వర్క్ అప్రైజల్ మీద ఆధారపడి ఈ యొక్క అధికారుల మన్నలు, ఆర్గనైజేషన్స్ యొక్క మన్నలను మనం పొందగలుగుతూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. ఆదర్శ రూపాల్లో ఏంటి, ఇక్కడ అనేక రకాల రూపాలు అనేది మనం చెప్తున్నాం. ఆదర్శ రూపాల్లో కూడా ఒక ప్రత్యేకమైన చారిస్మా అంటే చరిస్మా కలిగి ఉంటాం. ఆదర్శంగా ఆ సమాజం యొక్క పద్ధతులు, ఆ సిద్ధాంతాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆచరణయుక్తంగా ఉండటం వల్ల ఈ యొక్క మనం సమాజంలో ఇంకొక ఆర్గనైజేషన్స్ వాళ్ళు లేకపోతే అదే ఆర్గనైజేషన్లో ఉన్న వర్కర్స్ అందరూ గుర్తించి ఆచరించు ఆ యొక్క సంస్థని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అనేది మనం తెలిసిన విషయమే. ఈ విధమైన పద్ధతుల్లో ఉద్యోగ సమయ లక్షణాలలో అనేక రకమైన పద్ధతుల ద్వారా ఎవరు మనకి ఆర్గనైజేషన్ స్కిల్స్, వర్కర్స్ స్కిల్స్ గురించి ఎన్నో రకాల పద్ధతులను మనకి ఇనుమడింపజేశారనేది మనకు తెలిసిన విషయం. ఈ విధమైన పద్ధతుల ద్వారా వ్యక్తులు సమాజంలోని యొక్క ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఉద్యోగస్వామ్య పద్ధతులు వ్యక్తిగత అనుభవాల ద్వారా ముందుకు వెళ్ళగలుగుతారనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. వెబర్ సామాజిక సిద్ధాంతాలు మనము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొందుపరుచుకొని ఎంతో ముందుకు వెళ్ళడానికి దోహదం చేసినాయి అనేది చెప్తూ ఉంటాం. ఇతని యొక్క సోషల్ యాక్షన్స్, టైప్స్ ఆఫ్ సోషల్ యాక్షన్స్, తర్వాత ఐడెంటి టైప్స్, తర్వాత పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ఇవన్నీ కూడా మనకి వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఏర్పరచబడిన అధికారము. మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఉద్యోగస్వామ్య వ్యవస్థ, అథారిటీ, పవర్ ఆఫ్ అథారిటీ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనమాట. మన యొక్క నైపుణ్యతల మీద ఆధారపడి
ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క పై అధికారుల యొక్క ఆజ్ఞలకు లోబడి మనం పని చేస్తున్నట్లయితే వాళ్ళ యొక్క సంతృప్తి పరిచినట్లయితే మనము ప్రమోషన్స్ పదోన్నతులను పొందగలుగుతాము. మరి ఆ విధమైన పదోన్నతులతో పాటు ఒక సంస్థ యొక్క గుర్తింపును కూడా మనం ముందుకు తీసుకువెళ్తాము అనేది చెప్పగలుగుతున్నాము. వ్యక్తులు ఎలా ఉండాలి, చర్యలు ఏ విధంగా ఉండాలి, ఈ యొక్క పని విధానం ఏ విధంగా ఉండాలనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ తప్పనిసరిగా గమనిస్తూ ఉండాలి. ఈ విధమైన చర్యలు మన యొక్క యాక్షన్స్ సోషల్ చరిస్మా ఉద్యోగస్వామ్య పద్ధతుల మీద ఆధారపడి మనం ప్రత్యేకమైన యొక్క అర్హతను పొంది పదోన్నతిని పొందగలిగి సమస్య యొక్క నైపుణ్యాలను మనము సామాజిక పరంగా వ్యాప్తి చేయగలుగుతాం అనేది మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. వెబర్ యొక్క ఉద్యోగస్వామ్య వ్యవస్థ ప్రముఖ పాత్ర వహించింది ఈ విధంగా అనేది మనం చెప్పక తప్పదు.